ఈరోజు వాళ్ళు ఓట్లు అడగాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా బీజేపీ ఇచ్చుకుంటూ ఢిల్లీ ఎత్తిపోతల పథకానికి 5,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే మునుగోడు నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలలో తండాలలో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయి. ఇవాళ 2014లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాకు తెలిసి మునుగోడులో మాట్లాడిండు. ఎస్ఎల్బీసీని కూర్చొని పూర్తి చేపిస్తా అని చెప్పిండు. 8 ఏళ్ళు అయింది. 32 కిలోమీటర్ల టన్నెల్ మేము కొట్టినాం. అక్కడి నుంచి 2 కిలోమీటర్లు జరిగింది 8 ఏళ్ళ. 42 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేస్తే దేవరకొండ మునుగోడు ప్రాంతాన్ని వ్యవసాయానికి తాగడానికి నీళ్లు వస్తాయి. ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తే 8 ఏళ్ల నుంచి దాన్ని పడవ పెట్టింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఆ తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ మంజూరు చేయించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకపోవడం వల్ల ఈరోజు దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రకరకాల పిటిషన్లు వేయడం వల్ల పనులు ఆగిపోయినాయి. అదేవిధంగా డిండి పథకాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు. డిండి ప్రాజెక్టు చేయకపోవడం వల్ల మునుగోడు ప్రజలకు తీరని అన్యాయం జరిగింది. కాబట్టి ఇవాళ బీజేపీని ఇవాళ మొదటి సభ జరుగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని సూటిగా నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున నేను మాట్లాడుతున్నా. మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయండి. 100 రోజుల సమయం ఉంది మీకు. ఈ 100 రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలందరికీ ఇవ్వండి. ఒకవేళ ఇల్లు ఇవ్వకపోతే 5 లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో ఇస్తామన్నారు. ఎంతమంది లబ్ధిదారులు నియోజకవర్గంలో తక్షణమే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన 5 లక్షల రూపాయలు పేదల ఖాతాలలో వేయండి. రైతులకు 300 కోట్ల రూపాయల రుణమాఫీ నియోజకవర్గంలో జరగాలి. ఆ 300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో తక్షణమే డిపాజిట్ చేయండి. అదేవిధంగా రాచకొండ ప్రాంతంలో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న పోడు భూముల సమస్యను తక్షణమే మీరు పరిష్కరించండి. కిష్టాంపల్లి ప్రాంతంలో ఏదైతే భూ నిర్వాసితులు ఉందో మల్లన్న సాగర్ ప్రాంతంలో మెదక్ జిల్లాలో రైతులకు ఏదైతే నష్టపరిహారం ఇచ్చిండ్రో అదే స్థాయిలో ఇక్కడి భూములు ఇంకా ధర ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ భూముల విలువ ఎక్కువ. ఇది హైదరాబాద్ నగరానికి దగ్గర. ఈ భూముల విలువ ఎక్కువ. ఒకవేళ ఎక్కువ ఇవ్వకపోయినా కనీసం మల్లన్న సాగర్లో మునిగిన భూములకు ఏమి ఇచ్చిండ్రో ఇవాళ ఈ ప్రాంతంలో ముంపు బాధితులకు మీరు తక్షణమే ఆ రకమైన నష్టపరిహారం ఇవ్వండి. రోజుల కొద్దీ ఇవాళ వాళ్ళు అక్కడ దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ సమస్యను పరిష్కరించాల్సిందిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని డిమాండ్ చేస్తున్నాము. ఇక భారతీయ జనతా పార్టీని మీరు ఎవరినైతే ఒక్క ఎమ్మెల్యేని చేర్చుకొని రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తీసుకొచ్చారు, మరి ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు వాళ్ళకు సిగ్గు ఉండొద్దా? వాళ్ళకి సిద్ధాంతం ఉండొద్దా? వాళ్ళు రాజీనామాలు చేయొద్దా? వాళ్ళు రాజీనామాలు చేస్తే వాళ్ళ గ్రామాలకు నిధులు వస్తాయి కదా. మీరు తక్షణమే వాళ్ళను కూడా రాజీనామాలు చేయించండి. రాజీనామాలు ఉప ఎన్నికల ద్వారానే అభివృద్ధి జరుగుద్ది అనుకుంటే ఆ అభివృద్ధికి సంబంధించి మీ 4 పార్లమెంట్ సభ్యులను కూడా తక్షణమే మీరు రాజీనామాలు చేయించండి. మా మిత్రుడు వెనుక నుంచి కాగితం ఇస్తున్నాడు. మా డిగ్రీ కాలేజ్ లేదు, చండూరులో జూనియర్ కాలేజ్, మన మున్గోడులో జూనియర్ కాలేజ్ లేదు, మాకు చదువు లేవు, మాకు లేవని. ఇవాళ కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అందిస్తాన్న టీఆర్ఎస్ పార్టీ ఇంత కీలకమైన ప్రాంతంలో ఒక డిగ్రీ కాలేజ్ లేదు, కొన్ని మండలాలలో జూనియర్ కాలేజ్ లేదంటే ఈ ప్రాంత ప్రజలకు చంద్రశేఖరరావు గారు ఏం వెలుగబెట్టినరో మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఎల్లుండి రేపు రాబోయే అమిత్ షా గారు స్పష్టంగా ఈ ప్రాంతానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించుకుంటూ డిండి ఎత్తిపోతల పథకానికి 5,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీను ప్రకటించి నిధులను మంజూరు చేసి జీవోలు విడుదల చేసి ఇక్కడి నుంచి పోవాలి వాపస్. ఇక్కడికి వచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఈ ప్రజల్ని మోసం చేసి మీరిద్దరు ఆంబోతులాగా కొట్లాడి లేగదూడ కాళ్ళు తొక్కి ఇరగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. అచ్చోసిన ఆంబోతులాగా తయారైన బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు పార్టీ ఫిరాయింపులకు వీళ్ళు ఏమంటారు ఆది కవులు అయిపోయినరు. ఇవాళ కొనుగోలు కేంద్రాలు ఇద్దరు అసలు ఎంత సిగ్గు లేకుండా తయారైందంటే సాయంత్రానికి లెక్కలు చూసుకుంటారు. వాళ్ళు ఎంతమంది కొన్నారు, వీళ్ళు ఎంతమంది కొన్నారు, ఎవడు ఎంత కమ్ముడు పోయింది, ఎవరిని ఎంత కొన్నారని. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ప్రజాస్వామ్యంలో ఉంటుందా మిత్రులారా? మీరు ఆలోచన చేయండి. ఎప్పుడన్నా ఊహించినమా తెలంగాణ రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైన పరిస్థితులు వస్తాయి, ఇంత నీచమైన సంస్కృతి వస్తుంది?
తెలంగాణ ప్రజాప్రతినిధులు అంటే అంతకో ఇంతకో సీసకో ముంతకో అమ్ముడు పోయే గాడిదలని ఇవాళ ప్రపంచం అనుకునే పరిస్థితి వీళ్ళు కల్పించారు. ఈ పరిస్థితులకు కారణము బీజేపీ, టీఆర్ఎస్. ఈ తోడు దొంగల్ని ఒక్క దెబ్బకు రెండు పిట్టలంటారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఈ ఇద్దరు తోడు దొంగలకు గుణపాఠం చెప్పిన వాళ్ళమైతాము. కాబట్టి అమిత్ షా గారు ఇక్కడికి రావాలంటే 5,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించాలి. 4 ఎంపీలు ఇక్కడ పార్టీ ఫిరాయించిన వాళ్ళ రాజీనామాలను కూడా అదే వేదిక మీద అమిత్ షా గారు ప్రకటించాలి. లేకపోతే ఈ ప్రాంత ప్రజలు వాళ్ళని క్షమించరు. ఈ ప్రాంతానికి కొండా లక్ష్మణ్ బాపూజీ 69 ఉద్యమంలో మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నాకు ఏ పదవి వద్దు అని చెప్పి త్యాగం చేసిన గొప్ప నాయకుడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ. ఉద్యమాలు, త్యాగాల పునాదుల మీద భిక్షం పేరును కోత్వాల్ వెంకట్రామరెడ్డి గారు భిక్షం గారి యొక్క పట్టుదల పోరాటాన్ని చూసి వారికి ధర్మం అనే బిరుదిచ్చిండు. ధర్మ భిక్షం గారు ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించిండు. ఈ ప్రజల గుండెల ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాడు. 13 సంవత్సరాల వయసులోనే దొరల కుటుంబంలో పుట్టిన దొర్సాని మల్లు స్వరాజ్యం బడుగులకు, దళితులకు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలని సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి ఇలాంటి కుల వృత్తులు, చేతుల వృత్తుల వాళ్లకు, మాదిగలకు, మాలలకు, లంబాడీలకు అందరికీ న్యాయం జరగాలని చెప్పి 13 ఏళ్ల వయసులో ప్రజా ఉద్యమాలలో పాల్గొని ఊరూర తిరిగి విప్లవ గీతాలు పాడి ప్రజలలో చైతన్యం నింపిన మల్లు స్వరాజ్యం గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిండ్రు. వీరే కాదు, 50 సంవత్సరాలు నిరంతరం ఈ ప్రాంతంలో కొట్లాడిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ జెండాని ప్రాంతంలో నిలబెట్టి పేద ప్రజలకు అండగా నిలబడి ఆనాడు కమ్యూనిస్టులతో పొటాపొటిగా కాంగ్రెస్ను కాపాడుకుంటూ పేదలకు సేవలు అందించిండు. ఇంత గొప్ప చరిత్ర కలిగిన నాయకులు ధర్మభిక్షం గారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, మల్లు స్వరాజ్యం గారు, లేకపోతే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన మునుగోడు నియోజకవర్గంలో ఈరోజు అరాచకానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెరలేపినాయి. దీనికి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఈ నియోజకవర్గ యువకుల మీద, ప్రజల మీదనే ఉన్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ మన మునుగోడు మన కాంగ్రెస్ అనే నినాదంతో ప్రతి తండాకు, ప్రతి గ్రామానికి, ప్రతి బస్తీకి వెళ్ళి తలుపు తట్టి పేదవాడి గుండె తట్టి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేదలకు న్యాయం జరుగుతుందన్న ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మా దగ్గర ఏమీ లేదు. మేము డబ్బులు ఇచ్చే పరిస్థితిలో కానీ, కొనుగోలు చేసే స్థితిలో కానీ కాంగ్రెస్ పార్టీ లేదు. అట్లాంటి సంస్కృతి లేదు కాంగ్రెస్లో. మేము ప్రజలకు వివరించి ప్రతి వాడిని కలిసి పరిస్థితులు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డది కాబట్టి తక్షణమే ప్రజలందరూ స్పందించాల్సిందిగా కోరుకుంటూ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాల్సిందిగా మేమందరం కూడా వెళ్తున్నాము. మీడియా మిత్రులకు మేము ప్యాకేజీలు ఇచ్చే పరిస్థితుల్లో లేం సోదరులారా. మీరు కాదు, మీ యజమానులకు అట్లాంటి ఉద్దేశాలు ఉండొచ్చు. మా పరిస్థితి మీకు తెలుసు. ఇవాళ పొద్దున్న లేచి డీజిల్ పట్టించుకొని గ్రామాలలో పండ్లు వంచాలంటేనే మేము ఊరికి వంచినాం, మేము ఇంకోరి దగ్గర అడుక్కున్నాం. ఆ పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఈ పరిస్థితుల నేపథ్యంలో అర్థం చేసుకొని, ఇది ఒకటే సంవత్సరం, ఒకటే ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి మారేది లేదు, ప్రధానమంత్రి మారేది లేదు. ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను నిర్ణయించే ఎన్నిక కాదు, కానీ ప్రజాస్వామ్యం బతకాలనా లేదా అని మాత్రం నిర్ణయించే ఎన్నిక ఇది. ప్రజలు ప్రజాస్వామ్యం వైపు ఉన్నారా లేదా అని సమాజం అంతా చూస్తున్న సందర్భంలో జరుగుతున్న ఎన్నిక. వాడు వీడు కలిసి 1000 కోట్లు ఖర్చు పెడతారా? అవునా? అంతే కదా. గ్యారంటీగా 1000 కోట్లు అయితే వాడు వీడు కలిసి 100 రోజుల్లో ఖర్చు పెడతారు. ఇక మేము 1000 మంది కార్యకర్తలం వచ్చి ఇల్లు తిరిగి మీకు అందరికీ దండం పెడతామే. ఇక మా దగ్గర ఉన్నది అంతే. మీరు వేసే ఓటే మా బలం. మేము మీకు పెట్టేది దండం. ఎందుకంటే ఇన్నేళ్ళు గోవర్ధన్ రెడ్డి గారు, ఇతర నాయకులు, లేకపోతే ఈ ప్రాంతంలో ఇవాళ కష్టపడుతున్న పల్లె రవి గారు కావచ్చు, కైలాష్ నేత కావచ్చు, లేకపోతే చల్మెల కృష్ణారెడ్డి గారు కావచ్చు, పెద్దలుగా దామోదర్ రెడ్డి గారు, ఈ జిల్లాలో ఉండే నాయకులు అందరూ మీకు తెలుసు. మదయాస్కి అన్న కంప్లీట్గా ఇక్కడ బాధ్యత తీసుకున్నాడు. షబీర్ అలీ గారు, జట్టి కుసుమ్ కుమార్ గారు, రాజయ్య గారు, రాజేందర్ రెడ్డి గారు,
స్రవంతి, అదేవిధంగా అనిల్ రెడ్డి, మిగతా వాళ్ళందరూ కూడా మా అజ్మత్, మా మిత్రులు, ఇంకా వెనకాల చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పలేదని అనుకోకండి. ఇంకా 100 రోజులు ఉంది కదా, రోజు కొంతమంది పేర్లు చెప్తా. వాళ్ళందరి తరఫున మీకు చేసే విజ్ఞప్తి ఒక్కటే, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డది. ఇవాళ కేసీఆర్కి పోయేది లేదు, మోడీకి ఊడేది లేదు ఈడ ఓడిపోతే. కానీ కాంగ్రెస్ గెలవకపోతే మాత్రం పేదల గొంతుక చచ్చిపోతుంది. ఈ 2 ప్రభుత్వాలను నిలదీయడానికి ప్రశ్నించే గొంతుకగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. మా విజ్ఞప్తి ఒక్కటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ఇవాళ వాళ్ళ సభలు, వాళ్ళ హడావిడి, వాళ్ళ పెట్టుబడులు చూడండి. ఊర్లలో ఊతురు పొద్దునే ఎవరికల్లా గోడలు పట్టుకొని అడుగుతున్నాడు 15 ఏళ్ళ పిల్లగాడు. నేను ముసలోడు అనుకుని వెనకంగా చూసి, ముసలాయన అనుకొని ఇట్లా వల్కరి అని పోతే వాడు పిల్లగాడు గోడ పట్టుకొని లేస్తున్నాడు చిన్నగా. ఏం పరిస్థితి ఇది తెలంగాణకు? ఈ ప్రాంతంలో సాయుధ రైతాంగ పోరాటం చేసి ఆయుధాలు పట్టుకున్న గడ్డ ఇది. ఎవ్వడికి కూడా ఎదురొడ్డి నిలబడ్డాడు. మర పిరంగులకు అడ్డం నిలబడి కొట్లాడిన గడ్డ ఇది. ఇవాళ ఎట్లా తయారు చేస్తుండో ఈ పాలకులు ఆలోచన చేయండి. కాబట్టి దయచేసి ప్రాంతంలో ఎగురితే కమ్యూనిస్టు జెండా ఎగిరింది, లేకపోతే కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇతర జెండాలకి ప్రాంతంలో తావు లేదు. మా కమ్యూనిస్టు సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, 2018 ఎన్నికలలో సిపిఐ, సిపిఎం, కోదండరాం పార్టీలతోటి మేము ఇక్కడ నెగ్గినాం. ఆ మిత్రులందరూ కూడా మేము అలా విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు మద్దతు ఇవ్వండి. నైతికత అది. మాకు మద్దతు ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వడమే. కాంగ్రెస్ను గెలిపించడం అంటే ప్రజాస్వామ్యాన్ని గెలిపించడమే. 8 సంవత్సరాలల్లా కమ్యూనిస్టు పార్టీలను కూడా ప్రలోభ పెట్టి కాంగ్రెస్ పొత్తులో గెలిచిన దేవరకొండ ఎమ్మెల్యేని, సిపిఐ ఎమ్మెల్యేని రవీంద్ర నాయకుని కూడా కేసీఆర్ గారు ప్రలోభాలకు లోను చేసి కొనుక్కపోయిండు. మా కమ్యూనిస్టు సోదరులంతా తొందరగా ఈ అంశాన్ని మర్చిపోతారని నేను అనుకోను. ప్రజా సంఘాలను, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, బీడీ కార్మికులు, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులకు సిఐటి రూపంలో కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించేది. మంత్రులు, ముఖ్యమంత్రులు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించేది. ఇవాళ ప్రజా సంఘాలను అంతా నిర్వీర్యం చేసింది కేసీఆర్ ఈ సమస్యల మీద మాట్లాడనియకుండా. దీనికి కారణం చంద్రశేఖరరావు గారు. సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉన్నది బీజేపీతోటి, విధానాలలో కేసీఆర్తో వైరుధ్యం ఉంది, సిద్ధాంతాలలో బీజేపీతో వైరుధ్యం ఉంది. కాబట్టి మా కమ్యూనిస్టు మిత్రులను, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతోనే కలిసి పనిచేస్తున్న కమ్యూనిస్టు పార్టీలు దయచేసి ఇక్కడ కూడా ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, నేను వ్యక్తిగతంగా కూడా మాట్లాడినా, మా పార్టీ నాయకులు కూడా మాట్లాడినారు. మరొక్కసారి మేము పోయి ఇంతవరకు ప్రకటన చేయలేదు. 19, 20 తారీఖులో అంటే ఇంకా అప్పుడు ఇంకా నాయకులకు కాకుండా ఇక్కడ ఉన్న కమ్యూనిస్టు శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఆత్మ ప్రబోధానుసారము మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఎందుకంటే నిన్నటి వరకు మాతో కలిసి ఉన్నారు, ఇప్పుడు కలవలేదు కాబట్టి వాళ్ళ మీద పరుష పదజాలం వాడతామని మీరు ఎవరైనా ఊహిస్తారో అట్లాంటిది ఏం లేదు. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న సిపిఐ, సిపిఎం, కోదండరాం గారి పార్టీ సంబంధించిన మరీ ముఖ్యంగా సిపిఐ, సిపిఎం కార్యకర్తలకు ఇక్కడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నాయకత్వం ఏం ఆదేశాలు ఇచ్చినా ఆత్మ ప్రబోధానుసారము ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాల్సిందిగా కమ్యూనిస్టు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.